జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. వాహిని టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అయితే మనకి 2025 సంవత్సరం అందరికీ ఎలా ఉండబోతుందనేది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. అందరూ ఎలా ఉండబోతుంది అనేది ఆశ్చర్యకరంగా కూడా అవుతారు. అలానే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని కనుక మనం చూసినట్టే దానికన్నా ముందు మనం గ్రహరీత్యా ఎట్లా ఉన్నాయని చూసుకుందాం. అయితే మనకి మే 29వ తారీఖున అతిపెద్ద గ్రహం శని భగవాని గ్రహం 2.5 సంవత్సరాల తర్వాత మీనరాశిలోకి రావడం అనేది జరుగుతూ ఉంది. దీని మేర కొంతమందికి అశుభం, కొంతమందికి శుభం, కొంతమందికి మిశ్రమం ఉంటుంది. ఈ ద్వాదశ రాశుల్లో వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఈ యొక్క శని భగవాని యొక్క చెడు దోషం ఉన్నప్పటికీ కూడా రాహువు, కేతువు, అలానే మనకి గురువు కూడా మారటం జరుగుతూ ఉంది. మే 15వ తారీఖున రాహువు కేతువు, మే 18వ తారీఖున గురు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 4 పెద్ద గ్రహాలు చాలా రోజుల తర్వాత మారుతున్నాయి. ఈ యొక్క గురుగ్రహం మారడం అదృష్టం, కొంతమందికి చాలా అదృష్టం ఉంటుంది. ఈ రాహుకేతులు మారటం ద్వారా కూడా ఎవరి గ్రహరీత్యా గోచారంలో గనక రాహుకేతు దోషం నడుస్తుందో, గత దశలు నడుస్తున్నాయో, శని భగవాన్ యొక్క దశలు నడుస్తున్నాయో వీళ్ళందరికీ కూడా కొంతమేర ఉపశయనం అని చెప్పొచ్చు. అందులో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి గత 7.5 సంవత్సరాల నుంచి అయితే వాళ్ళకి ఏమీ ముందుకు సాగట్లేదు. ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉందా అన్నట్టుగా సాగుతుంది. అలానే కాకుండా ఎక్కడేసిన కొంగడు అక్కడే అని కాకుండా కూడా వ్యాపారాల్లో కానివ్వండి, జాబులో కానివ్వండి ఎదురుబాటు లేకుండా అలానే కొనసాగుతూ ఉంది. అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎట్లా ఉంటారంటే రిటైర్డ్ అయ్యేంతవరకు అదే జీతపత్యాలతో సాగుతూ ఉంటారు. అలానే మనకి సెక్యూరిటీ ఉంటుంది, సెటిల్మెంట్ ఉండదు. అలానే వీళ్ళకి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి గత కొంతకాలంగా నడుస్తూ ఉందన్నమాట. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ వల్ల నష్టపోవటం, డబ్బులు ఇచ్చి ఇబ్బంది పడటం, వాళ్ళ శత్రువుగా భారించేసి గొడవలాడటం, వీళ్ళు ఎందుకులే పోనీలే అని వెనక్కి రావడం, ఇలాంటివన్నీ కూడా 2024 సంవత్సరం వరకు కూడా చూస్తూ ఉన్నాం. అయితే మనకి దీనికి భిన్నంగా ధనుసు రాశి వాళ్ళకి అదృష్టం 2025 సంవత్సరంలో ఉందా అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని రకాల దశలు నడిచే వాళ్ళకి దోషాలు కూడా ఉన్నాయి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ముఖ్యంగా పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా ఎక్కువ బాధిస్తూ ఉంది. గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలతో పాటు పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా ఎక్కువ బాధిస్తుంది. కాబట్టి ఈ పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఈ జనవరి మాసంలో వచ్చేటువంటి మహాకుంభమేళ లేదా మాస శివరాత్రి రోజున లేదా ఏకాదశి రోజున వీళ్ళు కనుక ఈ పెద్దలకి, మీ పూర్వీకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక మీరు ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు పక్కన పెడితే పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషంతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళు కనుక ఆ పెద్దలకి ఈ చెడు ఏదైతే ఉందో ఈ చెడు కార్యక్రమాలు చేయించినట్టయితే ఆ పెద్దలకు చేయాల్సిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, దానాలు కావచ్చు, వాళ్ళు చేయాల్సిన పూజలు కావచ్చు, ఏదైతే స్వర్గ ద్వారా దర్శనం చేస్తారో పెద్దలు, అప్పుడు మీకు మంచి శుభదృష్టి వాళ్ళకి వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఆ మేర ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవి చేసినట్టయితే, అవి నిర్వర్తించినట్టయితే ఒక బ్రాహ్మణోత్తముని చేత చేయించినా లేదా మీకు తెలిసి మీరు చేసినా కూడా ఆ పెద్దలకు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తద్మేర మీకు వచ్చేటువంటి అదృష్టం చాలా గొప్పగా ఉంటుంది. జాబ్ పరంగా, విదేశాని పరంగా, ఆరోగ్యరీత్యా, వ్యాపారరీత్యా నష్టాలున్నా కూడా మీకు వాహనం కూడా వస్తుంది. అలానే మీకు గృహ శోభ కూడా ఉంటుంది. పంట భూములు కానీ ఏదైనా కొనాలనుకుంటే కూడా ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా సెటిల్మెంట్ అవుతుంది. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా పెద్దలకు చేసినట్టయితే మీరు ఈ పెద్దలకు సమర్పించుకునేటువంటి ఏవైతే బట్టలు కానివ్వండి, నవధాన్యాలు కానివ్వండి, ఏదైనా ఆహారం, ఫుడ్డు, ఏదైనా మీరు వండినటువంటి 9 రకాల వంటలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్దలకు నమస్కారం చేసుకొని ఈ పెద్దల దగ్గర ఉంచి ఈ పెద్దలకు చెందినటువంటి కీడు ఏదైతే ఉందో అవి నిర్వర్తించుకున్నట్టయితే కనుక వాళ్ళ నుంచి వచ్చేటువంటి శుభదృష్టి, మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు అన్నీ తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కానిటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే, ఏది ధనుసు రాశిలో కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. జూన్ మాసం తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి. మీకు దగ్గరలో ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటే దర్శనం చేసుకోండి, చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఏదైనా ముడుపులు ఉంటే కూడా సమర్పించుకోండి. లక్ష్మీ నరసింహస్వామి వారికి సమర్పించుకున్నట్టయితే మీకు మంచి శుభదమైనటువంటి మంచి జాబు, వెసులుబాటు, విదేశానికి చేసేవాళ్ళు ఎవరైనా వీసాకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామిని పూజించినట్లయితే మంచి జరుగుతూ ఉంది ధనుసు రాశి వాళ్ళకి. అలానే ఈ 2025 సంవత్సరంలో కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఎవరైనా నలుగుతూ ఉంటే కనుక మీకు ఉపశమనం కనిపిస్తూ ఉంది. ఆగస్టు తర్వాత, జూలై, ఆగస్టు మాసాల్లో అయితే ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి
కోర్టుకు సంబంధించిన వాటి దాంట్లో మంచి జరుగుతూ ఉంది. ఆ కేసులన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. మీరు ఏదైనా సెలబ్రిటీ రంగాల్లోకి వెళ్ళాలనుకున్నా, ఏదైనా సినిమా రంగాల్లోకి వెళ్ళాలనుకున్నా, మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే కనుక మార్చ్ ఏప్రిల్ మాసంలో వెళ్ళినట్టయితే మీకు మంచి శుభదాయకమైనటువంటి అవకాశాలు మంచిగా వస్తాయి. మీరు ఏదైనా హోటల్ రంగంలో ఉండే వాళ్ళైతే మీకు ఏదైనా నష్టాలు పాలవుతున్నా, మీకు కిరాణా షాప్స్, బట్టల షాప్స్, పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మీకు రాణించేందుకు ఆస్కారం కనిపిస్తోంది. కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఇనుము, ఇటుక, ఇసుక లాంటి ఐరన్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో కొత్తగా బాగుంటుంది. కాబట్టి కొత్తగా ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఇలాంటి వ్యాపారాలు మొదలుపెట్టండి. కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో వాళ్ళకి మే తర్వాత బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో చాలా బాగుంటుంది మే తర్వాత. కొత్తగా పెట్టుబడి పెట్టొద్దు. పెట్టుబడి పెట్టినవి ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేయండి. ఈ పెట్టుబడి పెట్టినటువంటి వాటిని డెవలప్ చేయడం ద్వారా మంచి సాముదాయమైనటువంటి ఆదాయాలు కలిసి వస్తాయి. కొత్తగా వ్యాపారాలు చేయొద్దు. అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి అస్సలు పనికొచ్చేటువంటి దానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో పార్ట్నర్షిప్ వ్యాపారాలు కొత్తగా ఎవరైనా మొదలు పెట్టాలనుకుంటే కదా అస్సలు మొదలుపెట్టేదానికి ఆస్కారం లేదు. ఆ మేర మొదలు పెట్టొద్దు. మీరు ఏదైతే ఉన్నదో మీకు నది కానీ, సముద్రం కానీ, కాలువలు కానీ, నదులు ఇలాంటి వాటిలో కనుక మీరు స్నానం ఆచరించినట్టయితే ఏకాదశి రోజున స్నానం ఆచరించండి. మీకు మంచి జరిగేదానికి, మీకున్నటువంటి రుమ్మతులన్నీ తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. అలానే మీకు జూలై, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కనుక బ్లడ్ రిలేటెడ్ జాబ్స్, బ్లడ్కి రిలేటెడ్ ఏదైతే రుమ్మతులు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అవి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ఈ బ్లడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగా జాగ్రత్త తీసుకోండి. ఏదైతే ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఏదైతే ఈ యొక్క 2020 సంవత్సరం మధ్యాంతర అంటే మనకి జూన్, జూలై, ఆగస్ట్ ఇలా ఈ మధ్యాంతరంలో మీకు మ్యారేజ్లు కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎవరైనా ధనుసు రాశి వాళ్ళు ఐటీ రంగాల్లో ఉన్నట్టయితే ఐటీ రంగాల్లో కూడా మంచి స్థాయికి వెళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. జాబ్ కనుక మీరు ఏదైనా వెసులుబాటు కోసం మార్చుకోవాలనుకుంటే కనుక మార్చి తర్వాత మీరు ప్లాన్ చేసినట్టయితే జాబ్ మారేదానికి ఎక్కువ బాగుంటుంది. విదేశానికి ప్రయత్నం చేస్తే కూడా మీకు బాగా రాణిస్తుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. మీకు ఏదైతే నరదిష్టి, నరఘోష ఇలాంటివి ఉన్నాయో, ఏదైతే మీకు ఏళ్ళనాటి శని బాధ, ఏదైతే మీకు రాహువు, కేతువు, కుజుడు ఈ ఒక బాధలు ఉన్నాయో, దోషాలు ఉన్నాయో, ప్రకృతి నుంచి దోషాలు ఉన్నాయో, మీకు ఈ నరదిష్టి, నరఘోష కూడా పోవాలనుకుంటే కనుక చిన్న పరిహార నిమిత్తం కూడా ఆ ఒక నరదిష్టి, నరఘోష పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. 2020 సంవత్సరంలో ఈ యొక్క ఏదైతే ధనుసు రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా మంచిగా రాణించేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మేర చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఆ మేర ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు చేయాల్సినటువంటి పరిహారం ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో దర్శనం చేసిన, ఒక 7 కొబ్బరికాయలు నరసింహస్వామి గారికి సమర్పించిన, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దీవెనలు ఆ ఒక పొందినా కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. లేదు మీకు లక్ష్మీ సహస్రనామం కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివినా కూడా మీకు మంచి శుభదాయకమైనటువంటి రోజులు కలిసి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. మీకు జీడి గింజలు అని ఉంటాయి. ఈ జీడి గింజలు కనుక ఒక 5 తీసుకొని మీ చుట్టూతో కనుక దిష్టి తీసుకున్నట్టయితే మీకు నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేసి అన్ని రకాల రంగాల్లో మీరు రాణించేందుకు ఈ 2025 సంవత్సరంలో ఏదైతే ధనుసు రాశి వాళ్ళు రాణించేందుకు బాగుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్న పరిహారం ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. ఏదైతే పరిహారం ఉంటుందో ఈ జీడి గింజలు కనుక దిష్టి తీసుకొని ప్రతిరోజు కూడా కాల్చినా, అక్కడ పొదలుగా ఉండే చెట్లలో వేసినా, బయట అలా పడేసినా, నీటిలో వేసినా కూడా మంచి జరుగుతూ ఉంది. మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి మీకు సానుకూలమైనటువంటి రోజులు ఉండేలాగా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్నటువంటి స్థాయిలో ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రయోగాలు చేసుకొని, చిన్న పరిహారాలు చేసుకొని ఆ ఒక 2025 సంవత్సరం జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు అదృష్టవంతులుగా ఉండాలని కోరుకుంటూ కొత్తగా మొదలు పెట్టాలి, కొత్త జాబులు చేయాలి, కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకున్నటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అలానే మీకు జై శ్రీమన్నారాయణ.